తాపకోడు పెట్టాను మరి నేను చూసినా కొద్ది అలా బిజీనే పెట్టుకోలేదు. ఎంత కాలింది అట్నే అన్న? ఎంత కాలింది? అది వేరేనా? అదే ట్యాంకర్. ట్యాంకర్ ఎండిన గడ్డి లేదు వస్తాను. అది నాకు తెలిసి అందులో అక్కడ ఉంటుంది. అది ఇక్కడ పక్కల ఉంటుంది అని పెడితే ఇది 450 అండి. అసలు ఘోరం. ఇది ఏమన్నా మళ్ళీ తీస్తే బయట పైన సెట్ కదా. ఈరోజు బండి ఐలయ్య గారి పత్తి ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి కారణాలు మన సీసీఐ నిబంధనలే ఎక్కువ కారణమని భావిస్తున్నాము. ఎందుకంటే సీసీఐ తేమ శాతం చూసుకుంటూ ఈ రైతు అనేది ఆరవేసుకున్న తర్వాత కొంటున్నారు కాబట్టి ఆరవేసుకునేటప్పుడు కొంచెం సడలించమని రైతులు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకుండా మళ్ళా రైతు 7 క్వింటాల వరకే దిగుమతి చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. దాన్ని 12 క్వింటాలు ఉండే గతంలో ఇప్పుడు దాన్ని 7 క్వింటాలకు కుదించారు. తేమ శాతాన్ని మరీ తగ్గించారు. వర్షాభావంతో అనేకంగా ఇబ్బందులు అవుతున్నటువంటి రైతు నష్టపోతున్నారు. అప్పటికే అత్యంత నష్టపోయి ఉన్నటువంటి రైతులు ఇంటికాడ ఉన్నటువంటి జాగలో వాళ్ళు కౌలుకు పెట్టినటువంటి పత్తి ప్లస్ సొంతం సేద్యం చేసుకున్న 2 కుమారులతో ఆధారపడి ఉండి పత్తిని ఆరబెట్టుకున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇంత నష్టం జరిగిందంటే సుమారు 50 లక్షల నష్టం జరిగిందంటే దీనికి కారణం ముఖ్యంగా మన సెంట్రల్ గవర్నమెంట్ సీసీఐ కొనుగోలు నిబంధనలే అని భావించక తప్పడం లేదు.